హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంగువతో చేపల కర్రీ చేసి చూపిస్తానండి. ఇది చాలా బాగుంటుంది, చాలా సింపుల్. టేస్ట్ అయితే మాత్రం అదుర్స్. మీరు వేడివేడి రైస్లో చేపల కూర వేసుకు తింటుంటే మాత్రం స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా చాలా బాగుంటుంది. చేసుకోవడం చాలా ఈజీ. నేను ఈరోజు ఒక 4 మెంబర్స్కి ఎన్ని చేపల కర్రీ అయితే సరిపోతుందో అంతమంది చేసి చూపిస్తున్నానండి. ఒక 6 పీసెస్ తీసుకున్నాను. ఫస్ట్ మేము ఇది చేపల చెరువులో పట్టిన చేప అండి. దీని పేరు శీలావతి. వీటిని ఒకసారి చక్కగా వాష్ చేసుకొని ప్రక్కన పెట్టుకొని మనం స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకొని ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఈ కర్రీకి మొదటగా మనం ఆ ఆయిల్ చక్కగా హీట్ ఎక్కిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న ఫిష్ పీసెస్ ఉన్నాయి కదండి, వాటిని 1 బై 1 చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఫస్ట్ ఒక 4 పీసెస్, తర్వాత నెక్స్ట్ ఒక 4 పీసెస్ అట్లాగా స్లోగా లో ఫ్లేమ్లో మనం చక్కగా ఫ్రై చేసి ప్రక్కన పెట్టుకోవాలండి. ఈ ఫిష్ పీసెస్కి అయితే మాత్రం సాల్ట్ కానీ లేకపోతే పసుపు కానీ యాడ్ చేయొద్దు. చక్కగా కడిగిన ముక్కలు యాస్టీజ్ ఇట్లాగా కొద్దిగా ఎక్కువ ఆయిల్ పోసుకొని చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలండి. అలానే డీప్ ఫ్రై కూడా కాదు, జస్ట్ ఇటువైపు ఇటువైపు ఒక 1 మినిట్ వన్ సైడు, ఇంకా సెకండ్ మినిట్కి వచ్చేటికి టర్న్ చేసేసి మనం వేరే ఒక బౌల్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవడమేనండి. నెక్స్ట్ మనం మిగతా ముక్కలు కూడా ఇట్లానే మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని వేరే గిన్నెలోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకొని మనం అదే ఆయిల్లో మనం ఫిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని మనం ఫ్రై చేసుకోవాలండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఈసారి మీరు ఇలా ట్రై చేయండి. అలానే ఫస్ట్ మనం ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేయాలండి. యాడ్ చేసిన తర్వాత దీనికి ఒక 4 చిన్ని ఆనియన్స్ని చిన్ని పీసెస్ చేసుకొని వేసుకున్నామండి. వేసుకున్న తర్వాత అలాగే కాస్త ఆయిల్లో కొద్దిగా దోరగా వేయించాలండి. ఇక్కడ మాత్రమే మీరు గరిటె పెట్టాలి. అలాగే ఒక స్పూను పసుపు, అలాగే ఈ ఉల్లిపాయలకి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇక్కడ నేను రాళ్ళ ఉప్పు అయితే యూస్ చేశాను. చేపల కర్రీకి ఎప్పుడు రాళ్ళ ఉప్పు చాలా బాగుంటుంది. సో కనుక ఇక్కడ ఉల్లిపాయలకి సరిపడా సాల్ట్ మాత్రమే వేయండి. వేసి చక్కగా మూత పెట్టుకొని మగ్గనిస్తే చాలా బాగుంటుందండి. అలాగే నిమ్మకాయ కన్నా పెద్ద సైజు చింతపండు తీసుకొని మనం నానపెట్టుకొని ఒక గ్లాస్ వాటర్తో నానపెట్టుకోండి. గ్లాస్తో నానపెట్టుకున్న తర్వాత మనం అది ప్రక్కన పెట్టుకొని మనం కాస్త నానపెట్టుకుంటే జ్యూస్ అది బాగా వస్తుందండి. చక్కగా ప్రక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఒకసారి ఉల్లిపాయలది మనం స్టవ్ మీద పెట్టాం కదా, ఒకసారి మూత తీసి చూస్తే మగ్గిపోతాయండి. కానీ బాగా మాత్రం ఫ్రై అవ్వక్కర్లేదు, జస్ట్ మగ్గితే చాలు. ఆల్రెడీ సాల్ట్ అండ్ పసుపు వేసాం కనుక మనం సరిపోతుందండి. అలా మగ్గిన తర్వాత మూత తీసివేసి ఆల్రెడీ మనం చేపలు ఆయిల్లో ఫ్రై చేసి ప్రక్కన పెట్టుకున్నాం కదండి, అవి ఆ ఆనియన్స్ మీద, మగ్గిన ఆనియన్స్ మీద జస్ట్ ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేయాలండి. చక్కగా ఒకదానికొకటి పట్టుకోకుండా కొద్దిగా ఈవెన్గా చక్కగా అన్నీ. అందుకని చేపల కూర వండుకునేందుకు మీరు వెడల్పాటి పాత్ర తీసుకుంటే చాలా మంచిది. ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు చేప ముక్కలకు సరిపడా సాల్ట్ వేయండి. ఇది కూడా మేము రాళ్ళ సాల్టే వాడాము. అలాగే కారం మాత్రం కాస్త ఎక్కువే పడుతుంది. ముందు మనం కారం వేయలేదు కనుక నేను ఒక 4 స్పూన్స్ కారం వేస్తున్నామండి. చేపల కర్రీ కనుక ఎట్లానో పులుపు బాగా వేస్తాం కనుక కొద్దిగా కారం ఎక్కువ పడుతుంది. సో 4 స్పూన్స్ కారం వేసుకున్న తర్వాత వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనం ఒక గిన్నెలోంచి మనం ఈ చేప పీసెస్ తీసేసిన గిన్నె ఉంటుంది కదండి, దానిలో ఆయిల్ దిగిపోయి అట్లా ఉంటుందండి. ఆయిల్లోకి ఒక 1/2 కప్పు వాటర్ పోసుకున్న తర్వాత ఇంగువని దీంట్లో యాడ్ చేసుకోవాలండి. ఒక స్పూన్ ఇంగువని యాడ్ చేసుకోవాలండి వాటర్లోకి. ఆయిల్ ఉంటుంది కదా, ఇంగువ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 4 గ్రీన్ చిల్లీస్ని మధ్యలో ఇట్లాగా ఘాటు పెట్టుకోవాలండి. ఘాటు పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఇట్లా నాననిచ్చిన తర్వాత ఇదిగోండి చేప ముక్కల మీద ఇంగువ, వాటరు, పచ్చిమిర్చి వేయాలండి. వేసిన తర్వాత మనం ఏం చేయాలంటే మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే మాత్రం లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలండి. అది గుర్తుపెట్టుకోండి. కంపల్సరీ మూత పెట్టుకొని ఇంగువ, వాటర్ పోసిన తర్వాత మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి. ఇదిగోండి మగ్గిన తర్వాత ఇట్లా నూనెది కాస్త పైకి కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఆల్రెడీ మనం
చింతపండు గుజ్జు నుంచి తీసుకున్నాం కదండి, చింతపండు జ్యూస్ అంతా యాడ్ చేయాలండి. యాడ్ చేసేటప్పుడు కాస్త ఒకవేళ ముక్క మునిగేలాగా యాడ్ చేయాలండి. ఒకవేళ మీకు చింతపండు జ్యూస్ కనుక తక్కువ వస్తే, చిక్కగా తక్కువ వస్తే కొద్దిగా వాటర్ అది యాడ్ చేసుకోవాలి. అలాగే ఈసారి మా చేప ముక్కలకి ఫిష్ ఫ్యాట్ కూడా వచ్చిందండి. సో అది ఈ టైంలో మేము ప్రక్కన అట్లాగా పెట్టేసామండి. చాలా బాగుంటుంది కర్రీ. ఇంగువ వేసాం కనుక ఇంగువ వాటర్ వేసామండి. అది ఎక్కడ కలపాలో కూడా చూపించాను. ఈ కర్రీ చాలా బాగుంటుంది, ఒక డిఫరెంట్ టేస్ట్తో. తర్వాత మనం చింతపండు పులుసు వేసిన తర్వాత మనం ఇట్లా మూత పెట్టి మగ్గనివ్వాలండి. మగ్గనిచ్చి ఒక్కసారి మళ్ళీ మనం చూసుకోవాలి. ఇదంతా మనం లో ఫ్లేమ్లోనే చేయాలి. ఈ లోపల మనం ఈ చేపల కర్రీకి కావాల మసాలాను కూడా మనం ప్రిపేర్ చేసుకుందాము. ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, చిన్న మెంతులు, ఆవాలు, లవంగం, చెక్క అండ్ ఇలాచి, అలాగే